ఇండస్ట్రీ జనాలకి నట్లు బోల్ట్లు టైట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వ పెద్దలు మరొక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇక మీదట రాష్ట్రాల్లోని ఏ థియేటర్లో అయినా హైయెస్ట్ టికెట్ రేట్ 200 రూపాయలకు మించకూడదు అంటూ ఒక రూల్ ని పాస్ చేశారు. మరి ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైపోయింది. మరి ఈ డెసిషన్ ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుందా లేక నెగిటివ్ అవుతుందా? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటున్న కన్నడ సినిమాకు బిగ్ షాక్ ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. కర్ణాటకలోని అన్ని థియేటర్స్ లో మాక్సిమం టికెట్ రేట్ 200 రూపాయలకు మించకూడదంటూ తేల్చేశారు. ఏ సినిమా అయినా ఏ షో అయినా టికెట్ రేట్ మాత్రం ఒక్కటే ఉండాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే ఈ డెసిషన్ ఇప్పుడు కర్ణాటకతో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్తున్నా ఈ లెక్క పెద్ద సినిమాల విషయంలో వర్కౌట్ కాదన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న టాక్సిక్, కాంతారా 2 లాంటి సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాలకు పెట్టిన మొత్తం రికవర్ కావాలంటే కొద్ది రోజులు టికెట్ రేట్లు పెంచక తప్పదు. గతంలో కర్ణాటకలో గరిష్టం 600 వరకు టికెట్ రేట్స్ పెంచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోతే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నా చిన్న నిర్మాతలు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టికెట్ రేట్ అందుబాటులో ఉంటే థియేటర్స్ కు ఫుట్ ఫాల్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక రకంగా ఇది ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుడికి కూడా మంచిదే అన్న మరో వాదన. కర్ణాటక పరిస్థితి ఎలా ఉన్నా ఇలాంటి నిర్ణయం టాలీవుడ్ లో తీసుకుంటే మాత్రం ఇండస్ట్రీ కుదేలవటం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడిప్పుడే మన సినిమా గ్లోబల్ రేంజ్ కు చేరుతున్న తరుణంలో టికెట్ రేట్స్ పడిపోతే కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ నిర్ణయం కర్ణాటకలో పూర్తి స్థాయిలో అమలవుతుందా? ఆ ప్రభావం ఇతర ఇండస్ట్రీల మీద ఏ మేరకు పడుతుంది? ఈ విషయాల్లో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.